బాగుంటుంది. బ్యాడ్ గుడి అంతా బాగుంది. కాళ్ళు సో మేము ఇక్కడ పట్టుకోని రగమ్మ బాయ్ బాయ్. భద్రాచలం వెళ్ళి రామయ్యని దర్శించుకొని అలాగే పర్ణశాల వెళ్ళకుండా ఎవరైనా ఉంటారా? ఎందుకంటే మన రాముడు సీత ఎక్కువ గుడిలో కన్నా కూడా అక్కడ ఎక్కువ ఉనింది. అందుకని ఖచ్చితంగా పర్ణశాలకైతే వెళ్ళి అక్కడ వాళ్ళు ఎలా అయితే వాళ్ళ లైఫ్ ఎలా ఉనింది అని చెప్పి దాని గురించి అక్కడ ఒక గుర్తులు ఉంటాయి, అవన్నీ మనము చూడాలి. అందుకనే ఖచ్చితంగా అయితే పర్ణశాలకి వెళ్తాము. పొగలు ఏంటే ఇంకా బాగుండేది, బట్ ఏం చేస్తాం, మనకి టైం సెట్ కాలేదు కాబట్టి మనం నైట్ అయినా కూడా ఇప్పుడు అది పనికి వచ్చాము. చాలా ఫాస్ట్గా వచ్చాము, ఎందుకంటే 8కి క్లోజ్ అయిపోద్ది అనమాట. ఇదే గుడి, ఇక్కడి నుంచి ఎంట్రన్స్. ఇంకా ఫోన్ తీసుకెళ్ళకూడదు అని చెప్పారు కాబట్టి మనం ఇక్కడే ఫోన్ పెట్టేసేసి లోపలికి వెళ్ళేసి రామయ్యని దర్శించుకొని ఆ వెనక సైడ్ అదంతా కూడా మనము చూద్దాం పర్ణశాల ఎలా ఉంది అని. ఈ గుడిని చూస్తే మనకు తెలిసిపోద్ది గోపన్నకి రాముడి మీద ఎంత ప్రేమ ఉంది, ఎంత భక్తి ఉంది అని. ఇంత అద్భుతమైన గుడి కట్టించినందుకు రామదాస్కి జై చెప్దాము. జై శ్రీరామ. ఇక్కడైతే మనకి మొత్తం కంప్లీట్ చేసుకున్నాము. అలాగే దర్శనాలు, ఆ పర్ణశాల మొత్తము టిఫిన్ కూడా తినేసాము. ఇప్పుడైతే ఒక తొక్క దొక్కితే అన్నవరానికి వెళ్ళిపోతాం. ప్రస్తుతానికి అయితే ఇప్పుడు రెడీ అయ్యాము, వ్రతానికి వెళ్ళాలి. వ్రతానికి వెళ్ళేసి అన్నవరంలో అయితే వచ్చేసామండి. ఫుల్గా రెడీ అయిపోయాము, స్నానాలు గట్టాలన్నీ చేసేసుకొని రెడీ అయ్యేసి టికెట్లు అన్నీ తీసేసుకున్నాము. ఇప్పుడైతే మనకి దర్శనానికి ఇంకా వ్రతానికి వెళ్ళాలి. వ్రతం టికెట్ వచ్చేసి 300 రూపాయల టికెట్ తీసుకున్నాము. అలాగే వ్రతం సామాన్లు వచ్చేసి 250 రూపాయల సామాన్లు అయితే తీసుకున్నాము. గుడి అయితే ఇది. ఇక్కడ కూడా ఫోన్ అలో లేదో ఉందో తెలియట్లేదు కాబట్టి అంతవరకే దిగలిగాను. ఇప్పుడైతే మనము వ్రతానికి వెళ్ళిపోదాం. ఇంకా వ్రతం కూడా కంప్లీట్ చేసేసుకున్నాము, పూర్తిగా అయిపోయింది. ఎవరి పాటికి వాళ్ళు వచ్చేసామన్నమాట. అంటే ఒక్కొక్క లైన్లోకి వెళ్ళిపోయారు. నేను మా మామయ్య ముందు ఆంటీ వాళ్ళ మిగిలాము ఈ లైన్లో అయితే. వాళ్ళంతా మిగతా వాళ్ళు ముందుగా వెళ్ళిపోయారనమాట. ఇప్పుడు మనం భోజనం క్యూలో ఉన్నాము, భోజనం చేసుకొని వెళ్దాం. సత్యదేవుడు వ్రతం అయిపోయిన తర్వాత ఎలాగో భోజనాలు పెడతారు, అలాగే భోజనాలు అనమాట ఇవి. మనం వ్రతం చేసుకున్న తర్వాత ఎలాగైతే భోజనం చేస్తామో అలాగే ఇప్పుడు మనకి ఇక్కడ ఐటమ్స్ కూడాను నిజంగా వంటలు అయితే బాగున్నాయి. కర్రీస్ కానీ ఇవి కానీ పులిహార బాగుంది, పచ్చడి అది వచ్చేసి ఉల్లగడ్డ కూర, సాంబారు, రైసు మొత్తం అన్ని వంటలు అయితే సూపర్ ఉన్నాయండి. వడ్డించడం కూడా చాలా బాగుంది. ఇక్కడ కూడా ఒకసారి సేవ చేస్తే బాగుండు అనిపిస్తుంది. అక్కడ దిగిలితే నాకు అది అనిపిస్తుంది. నెక్స్ట్ ప్రోగ్రామ్ ఏంటో చూద్దాం రండి. భోజనాలు అయితే కమ్మంగా తినేసాము, బొజ్జు నిండాను. ఇప్పుడైతే ఇది చూసారా ఊరు ఎలా ఉంది, అన్నవరం అని చెప్పేసి ఒక లొకేషన్ తీసాను. ఇదైతే మనకి బయట వచ్చే గాలిగోపురం అనమాట. ఇవన్నీ కూడాను క్లారిటీ అయితే అంత బాగాలేదు, ఎందుకంటే ఎండ కొడుతుంది. ఎలా ఉంది అనేది నాకైతే తెలియట్లేదు. సో ఏదో తీయాలని తీసాను వీడియో అయితేను. మొత్తానికి ఇదన్నమాట గుడి అయితే. వాతావరణం అంతా కూడా చాలా బాగుంది. కొంచెం ఎండగా ఉంది, మిగతా అంతా పర్లేదు. ఇదేను అసలు అక్కడికి వెళ్ళాం కదా మనము, అది అటు వెళ్ళి అసలు దారి ఎటొచ్చి వెళ్ళామో కూడా అర్థం కాలేదు, ఎందుకంటే ఆ లైన్స్ అని అట్లా ఉన్నాయన్నమాట. ఇప్పుడైతే ఒకరికొకరికి సంబంధం లేకుండా ఉన్నాము. ఇది వచ్చేసి మనకి లోపల అనమాట. వ్రతం అయితే అక్కడ జరిగింది. ఇక్కడ ఏమో టికెట్ల కౌంటరు, నేరుగా పూజ అయిపోయి అక్కడ వెళ్ళిపోవాలి. కన్నా వెళ్ళినప్పుడు నా టార్గెట్ అంతా వీడియో మీదే ఉంటుంది. నాకు ఎక్కువ దేవుడి మీద కన్నా కూడా ఏం చేస్తాను చెప్పండి. నేను యూట్యూబ్ స్టార్ట్ చేసిన తర్వాత ప్రతి గుడికి వెళ్ళినా కూడా నా టార్గెట్, నా మైండ్ సెట్ మొత్తము ఎక్కడి నుంచి ఏ వీడియో తీయాలా అనే దాని మీదే ఉంది. ఇప్పుడైతే మనము ఇంకా వెళ్దాం. ఇంక రండి. ఎంత బాగుందో కదా ఇక్కడ నుంచి వ్యూ చూస్తుంటే. అలా ఉంటుంది మనం వీడియో తీస్తే. నిజంగా ఈ చెట్ల నుంచి గుడిని అలా తీసాను, సూపర్ ఉంది, అదిరిపోయింది అయితే వ్యూ అయితేను. ఇక్కడ నుంచి గుడిని చూస్తుంటే చాలా అందంగా కనిపిస్తుంది కదా, అలా ఉంటుంది మనతోటే.
నా వీడియోకి ఎన్ని కష్టాలు వచ్చాయి చూసారా. ఇదంతా ఎక్స్ప్లెయిన్ చేయడానికి కెమెరా మా వాచ్ ఎత్తికేయాల్సి వచ్చింది. మా వారికి వీడియో ఎలా తీయాలి ఏంటని చెప్పాల్సి వచ్చింది. మొత్తానికైతే ఆగ మేఘాల మీద పరుగులు తోలుకుంటూ పిఠాపురానికి అమ్మవారి దగ్గరికి వచ్చాము. కానీ ఏం ప్రయోజనమా, గుడి అయితే క్లోజ్ చేసేస్తుంది. 4:30 కంటే ఓపెను. మరి 4:30 దాకా ఇక్కడే ఉంటారో లేదో తెలియదు. ముందైతే భోజనాలు పెడతారంట. పదండి వెళ్దాం, తిందాం. స్వామి ఇక్కడ చూసారా, ఇక్కడ స్వామి పడుకొని ఉంటాడు, పద్మనాభ స్వామి లాగా అట్లాగా ఉంటుంది అనమాట. ఇక్కడ కుక్కు వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానం అనమాట ఇది పేరు. గుడి అయితే చాలా బాగుంటుంది. బ్యాడ్ లక్ ఏంటంటే మేము టైం చూసుకోకుండా అసలు ఎట్ట కాకుండా బయలుదేరాం, అది మా బ్యాడ్ లక్. గుడి అయితే వేసేసారు, మొత్తానికి గుడి అయితే క్లోజ్ చేసేసారు. అన్నీ కూడా కాకపోతే ఏదో చూస్తున్నాం మనం కూడా వచ్చాము అని. ఇంకా ఏదో ఇక్కడ నంది కూడా చూసారా ఎంత పెద్దదిగా ఉంది. అసలు నిజంగా అక్కడ ఏదో నంది పడుకో ఉన్నట్టే ఉంది కదా, చాలా అద్భుతంగా ఉంది. గుడి అయితే ఓపెన్ చేయలేదు కానీ బయటంతా వాతావరణం అంతా తీసుకుంటాము. ఇక్కడేమో పిఠాపురంలో మనకి 10వ శక్తిపీఠం అనమాట. ఇదైతే మనకి 10వ శక్తిపీఠం అనమాట. ఇదైతే రాజరాజేశ్వర అమ్మవారు, ఇక్కడైతే శివుడు ఉన్నాడు, ఓం నమః శివాయ. ఇదైతే అయ్యప్ప స్వామి, ఇక్కడైతే దత్తాత్రేయ స్వామి, వీళ్ళందరూ కూడాను మనకి ఇక్కడ దర్శనం ఇస్తున్నారు. నేనైతే ఏ కనిపిస్తే అవి తీసాను. ఏవైతే మనకి ఓపెన్లో ఉన్నాయో అవన్నీ కూడా తీసాను అనమాట. రాముడు, లక్ష్మణుడు, సీత అవన్నీ కూడాను. ఇది వచ్చేసి మనకి ఇక్కడ గుడి కట్టించిన స్వామి లాగా ఉంది. గుడి అయితే చాలా అద్భుతంగా ఉంటుంది. ఆ గోపురం కూడా ఎంత బాగుందో కదా. ఇక్కడ కోనేరు కూడా చాలా పెద్ద కోనేరు అయితే కనిపిస్తుంది చూడండి. ఇదైతే నిజంగా చాలా పెద్ద కోనేరు మనకి. బట్ ఏం చేస్తాం, గుడి లోపల దర్శనం అయితే లేదు. ఇంతకుముందు ఆల్రెడీ ఒకసారి వచ్చున్నాము. ఇక్కడ మనకి అనంత పద్మస్వామి లాగా ఎలా అయితే ఉంటాడో అది పడుకోండి. దీనికి కూడా ఒక చరిత్ర ఉంది. ఆ చరిత్ర ఏంటి అనేది మనకి క్లారిటీగా తెలియకుండా సగం చెప్పకూడదు కాబట్టి నేను చెప్పట్లేదు. ఇక్కడ వాతావరణం అయితే మాత్రం చాలా అద్భుతంగా ఉంటుంది, చాలా చూడాలన్నట్టుగా అనిపిస్తుంది. శివుడైతే కూడాను చాలా పెద్దదిగా ఉంటుంది. ఇది విశేషం. ఇక్కడ గుడి అయితే క్లోజ్ అయిపోయింది, మేము వచ్చి కూడా వేస్ట్ అయిపోయింది. అయినా పర్లేదు, మళ్ళీ వెళ్ళాము. అంటే మేము పొలాల్లో అట్లా కొంచెం సేపు టైం స్పెండ్ చేసిన తర్వాత మళ్ళీ గుడికైతే వచ్చామన్నమాట. దర్శనం అయితే కంప్లీట్ చేసుకున్నాము. చాలా హ్యాపీగా ఉంది. మొత్తానికైతే ఏదో అనుకున్నట్టు జరిగింది అని ఒక ఫీలింగ్ అయితే ఉంది. లాస్ట్ టైం ఒకసారి వచ్చినప్పుడు ఇక్కడ ఒక సాంగ్ కూడా పరిచయం అయ్యాడు, మాకు అన్ని విశేషాలు కూడా చెప్పాడు. కానీ ఇప్పుడు మాత్రం నాకు ఏం గుర్తు రావట్లేదు కాబట్టి కరెక్ట్గా చెప్పలేకపోతున్నాను. అంతా బాగుంది లొకేషన్ అయితే. కాళ్ళు లోపలికి పోద్ది. పొలాలలో తుప్పల్లో పంపు సెట్ దగ్గర ఏం చేస్తున్నారా వీళ్ళు అనుకుంటున్నారు కదా. దబ్బర్లు అవన్నీ కడుక్కుంటా ఉన్నారు ఏంటి అని. వంట చేస్తున్నామండి మేము ఇప్పుడు వంట చేసుకోవడానికి ఇక్కడ ఆగి మంచి ప్లేస్ ఒకటైతే మాకు దొరికింది. ఇక్కడైతే వాటర్ ఫెసిలిటీ కూడా ఉంది కాబట్టి మేము ఇక్కడ ఆగి మా సామాన్లన్నీ దించుకొని వంట చేసుకుంటున్నాము. జారుతుంది. మీకు ఇట్లాంటి పని అలవాటు లాగుందండి. చెప్పు, ఆ రోజు నాకు ఇదే పని. చూడు నా దగ్గర బిగ్ బాస్ లాగా పంపింది. ఫ్రెండ్స్ బియ్యం కడుక్కుంటున్నాం. ఫ్రెండ్స్ వరి పండిస్తున్నాము. ఆ పండిన వరినే ఏడే కడుక్కుంటుంది. చూసారా అదన్నమాట. పంపెట్ కడుకొచ్చాను. బాగుంది నీకు వీడియో కానీ ప్రొసైడ్ చూడు కొద్దిగా ఊరికే పాటు చేస్తున్నావు.
సో ఈ పొలాలలో అయితే మామూలుగా లేదు. ఈ కొబ్బరి చెట్టు ఇదంతా, ఈ కొబ్బరికాయలు కోస్తాను ఇప్పుడు నేను. చూడండి కొబ్బరి చెట్టు ఏయ్ అట్టన్నమాట, అట్లా ఉంటుంది మనతోటి, మామూలుగా ఉండదు. సో ఈ పొలాలు అయితే చాలా పచ్చగా, చాలా అందంగా, చాలా బాగా, చాలా నీట్గా. ఈ కొబ్బరి చెట్లు అయితే చాలా పొడుగుంది. ఇంత పొడుగుందా? ఒకటేమో పొట్టుగా, ఒకటేమో పొడుగా. చూసారా ఫ్రెండ్స్, ఇది మా పొలము. నేను రైతు బిడ్డని, ప్లీజ్ నన్ను కూడా బిగ్ బాస్కి పంపించండి. నేను కూడా పొలం పనులు చేస్తున్నాను. చూసారు కదా, ఇదే మా పొలం. ఇదంతా కూడా సార్ ఏం కావాలి సార్? ఏం కావాలా? పొలం అటు కూర్చొని దమ్మ అంటే వస్తుందా? సరే అయితే అబ్బాయికి ఏం కావాలి సార్? మీకేం కావాలి? మేము ఇక్కడ మాకు అక్కడ కుటీరము రెంట్కి ఇచ్చారు. ఇది రెంట్కి తీసుకొని కుటీరము, తాటి చెట్టులు, మామిడి చెట్టులు, వాటి కింద భోజనాలు. ఇక్కడంతా మేము ఇది చూడు, అది ఇదిలే, ఇది పనస చెట్టు. ఓహో, కాయలు కూడా ఉన్నాయి. చూడలే నేను కూడా పనసకాయలు. సరే కదా, పనసకాయలు. చెప్పాను కదా, వంటలు చేసేసుకొని ఆ వరిచేనులో కాసేపు అలా ఉండేసరికి 4:30 ఎలాగో అయిపోయింది. అందుకని చెప్పేసి మళ్ళీ దర్శనానికి వెళ్ళాము. ఇదే పిఠాపురము అమ్మవారి గుడి అనమాట, 10వ శక్తిపీఠము. శివయ్య అందరూ ఉంటారు ఇక్కడ, చాలా బాగుంటుంది. అసలు రోడ్ ఇదనమాట. ఇదంతా అడ్రస్ సరిగ్గా తెలియదు నాకు. ఈ ప్లేస్ అయితే ఎవరైనా చూస్తుంటే నాకు చెప్పండి. ఇది వచ్చేసి మనకి సామర్లకోట దగ్గర ఉన్న గుడి అనమాట. సో ఇప్పుడే మనము శివాలయానికి వచ్చాము. ఇక్కడ సామర్లకోటలో ఈ శివాలయం అయితే చాలా అందంగా, చాలా అద్భుతంగా ఉంది. ఓంకారం సృష్టికారం ఎంత? ఓం నమః శివాయ, శంకర నమః శివాయ. అసలు ఇదే చూడాల్సింది. గుడి చూపించాను ఇక్కడ. గుడి గుర్తు పెట్టుకో ముందు. కాలభైరవ, ఓం నమః శివాయ. కాలభైరవాయ నమః. ఓం కాలభైరవాయ నమః. తెలియని ప్రాన్స్ అలా సరేగానే దీపాలు తెచ్చాడు చూడు. చుట్టూ అని చెప్పారు. కాదు కాదులే, రాగి చుట్టూ ఆడలే. వాటర్ పడున్నా దీపం పెట్టబోలే. ఊరినే కొంటే కదా, అది కొనుక్కొని వస్తుందా. హర హర మహాదేవ. శివ శంకర హర హర శంకర, జయ జయ శంకర దిగిరాల ప్రియకాండవ శంకర ప్రకట శుభంకర. శివ శివ శంకర హర హర శంకర, జయ జయ శంకర దిగిరాల ప్రియకాండవ శంకర ప్రకట శుభంకర ప్రళయ భయంకర. మాత్రమే కొట్టగలను. మోక్షదక్షం సుభిక్షం.
శివాయ. ఓం నమ శివాయ. అదంతా రౌండ్ వేసుకోవచ్చు మామూలుగా అయితే. ఇది ఈరోజు కుమార భీమేశ్వర స్వామి టెంపుల్ అనమాట. ఈరోజు మనం ఇక్కడికి వచ్చాము. మొత్తానికి ఈరోజు అయితే మనకి ఇక్కడ దర్శనం ఇలా జరిగింది. సో మనం ఇప్పుడు ఇంకొక టెంపుల్కి వెళ్తున్నాము. బాయ్ బాయ్.